హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు 6కే వెళ్ళిపోతున్నాను. అంటే లైబ్రరీకి వెళ్ళి తర్వాత మన జిమ్కి వెళ్తాను. సో ప్రీ వర్కౌట్స్ డ్రింక్స్ తాగేసి వెళ్తున్నాను. మ్మ్. చూడండి, క్లైమేట్ ఒకటే వర్షం. చాలా రోజులు మన సైడు నేను మా మమ్మీ వాళ్ళకి కాల్ చేశాను కానీ నిన్న అసలు అసలు లేదు అని అంటున్నారు. సో హాయ్, వాడికి ఒకసారి హాయ్ చెప్తా. హలో, హాయ్. వాళ్ళు నా ఫ్రెండ్స్. సో ఏమనుకోకండి. తర్వాత జిమ్కి ఈరోజు ప్రీ వర్కౌట్ డ్రింక్ వచ్చేసరికి బనానా షేక్ తీసుకున్నాను. అండ్ ఇందులో నిన్న తీసుకున్నాను కదా ఆ గటోరే అని, సో అది మిక్స్ చేశాను ఈరోజు. అండ్ సెంట్రమ్ వాళ్ళది ఒక ఓఆర్ఎస్ డ్రింక్ ఉంది కదా, సో అదొకటి. సో అవే ఈరోజు. రిమైనింగ్ ఆల్ ఓకే. ఈ మధ్య నేను సరిగ్గా స్టడీస్ మీద ఫోకస్ చేయట్లేదు అనిపిస్తుంది. ఇలా అనిపించిన ప్రతిసారి ఏదో ఒక కొత్త ఇనిషియేటివ్ లేదా కొత్త డెసిషన్ తీసుకోవాలి. సో స్కెడ్యూల్ కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. చూడాలి రిమైనింగ్ ఎలా ఉంటుంది. ఇంట్లో అందరికీ తెలిసిపోయింది నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశానని. కొత్తగా ఉంది, బట్ చూద్దాం ఏమవుతుందో ఏంటో. అదేంటో లైబ్రరీ బ్యాక్ డోర్ నుంచి వెళ్తాం కదా లోపలికి, అది చెక్కికే వేరు. ఫ్రంట్ సైడ్ అందరూ చూస్తే మనం షైగా ఫీల్ అవ్వాలి, అందరు అటెన్షన్ గ్రాప్ చేసిన చిన్న గెలర్ట్ అనమాట. బట్ ఇలా ఉంటే బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే డే 8. మ్యాక్సిమం అన్నీ అయిపోగొట్టాను వర్కౌట్స్. సో డే 7th కదా, అంటే మధ్యలో సండే ఒక రోజు గ్యాప్ వచ్చింది. బట్ ఓకే, బట్ ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. కానీ బాడీకి అప్పుడప్పుడు రెస్ట్ కావాలి ఐ థింక్. నన్నే చూస్తున్నారు. వన్ టూ త్రీ. దీనికి బ్యాక్ లైట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, మనం దాన్ని ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే నేను చేయలేదు, సో దట్స్ వై. వాడేవర్ అయిపోయింది. సో వెళ్ళి ఫ్రెషప్ అయ్యి ఏమైనా తినేసి లైబ్రరీకి వెళ్ళాలి. వెళ్ళేదారిలో మళ్ళీ వీడియో తీస్తాను. దట్స్ ఇట్. చూడండి పిల్లి, కమ్ కమ్ హియర్, కమ్ 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 హియర్. అదిగో వాళ్ళ మమ్మీ కింద. వాళ్ళ మమ్మీ వాళ్ళ తమ్ముడు కూడా
చూడండి భలే ఆడుకుంటుంది. ఏ గ్లాస్ ఎక్కుతుంది. కమ్ కమ్ కమ్, వాట్స్ యువర్ నేమ్? కమ్. చూడు జారుతుంది. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చిట్టి తల్లి? నా దగ్గర చిన్నప్పుడు ఒక క్యాట్ ఉండే, బట్ ఇప్పుడు లేదు, అది నన్నే కాటేసింది. కమ్ కమ్ కమ్, హ్యావ్ ఇట్ హ్యావ్ ఇట్ హ్యావ్ ఇట్. హ్యావ్ ఇట్ లేదు, గివ్ ఇట్ లేదు. ఓకే, ఆల్ రైట్. హై గైస్, వెల్కమ్ బ్యాక్. సో రెడీ అయిపోయాను, టైం 11 అవుతుంది. సో ఇప్పుడు ఈరోజు ఫ్యాన్ ఆన్ చేస్తాను, ఆన్ చేసి వెళ్తాను. ఇప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాను. ఈరోజు వీడియో ఎక్కువగా ఏం తీయలేదు, ఎందుకంటే తీయాలనిపించలేదు. సో ఈరోజు ఓకే, వెస్ట్ బ్యాగ్ ఉంటుంది కదా, వెస్ట్ బ్యాగ్, ఐ మీన్ నడుముకి కట్టుకునే బ్యాగ్, అందులో ఉన్నాయి థింగ్స్ అన్నీ. అవి అక్కడే మర్చిపోలేదు, పెట్టేసే వచ్చాను లైబ్రరీలో. సో ఇందాక కామెంట్ ఒకటి చదివాను, లైక్ సమ్వన్ ఈ సెడ్ దట్ ప్లీజ్ కైండ్లీ కుడ్ యూ ప్లీజ్ డూ వీడియోస్ ఫర్ ఈ యూపీఎస్సి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటుంది అని సమ్వన్ ఈస్ ఆస్కింగ్. సో నేను ట్రై చేస్తాను ఒకసారి, బట్ ఐ థింక్ నేను చాలా కవర్ చేశాను అనుకుంటా, బికాజ్ మనం డైలీ బ్లాగ్ చేస్తూ ఉంటాం కదా. సో దట్స్ వై మ్యాక్సిమం కవర్ చేసి ఉంటాను. ఐ థింక్ షుడ్ బి లైక్ న్యూ సబ్స్క్రైబర్ వాట్ ఎవర్. బట్ ఎందుకని లైక్ సబ్స్క్రైబర్ 530 దగ్గరే ఆగిపోయింది, ఇంకా తగ్గుతున్నారు కానీ పెరగట్లేదు. సో ఐ థింక్ కంటెంట్లో కానీ సంథింగ్ సమ్వేర్ ఏదో ల్యాగ్ ఉంది. సో డెఫినెట్లీ ఐ విల్ వర్క్ అప్ ఆన్ ఇట్. అండ్ నేను డైలీ నైట్ లైవ్ కండక్ట్ చేస్తాను. సో ఎవరైనా మీరు కూడా డైలీ నైట్ 12 నుంచి 2 hours అనమాట. యాక్చువల్లీ నా థింగ్ ఏంటంటే, నేను అందరూ లేచిన వెంటనే ఒక 2 hours చదువుతారు కదా, నేను పడుకునే ముందే ఒక 2 hours చదివి పడుకోవాలి, లేకపోతే ఏదో ఒకటి కంప్లీట్ చేసి పడుకోవాలని నేను థింక్ చేస్తాను. సో కొన్నిసార్లు అయితే వేరీ అవుతుంది, మనం జస్ట్ అవన్నీ ఏం పట్టించుకోకూడదు. బట్ పడుకునే ముందే ఒక 2 hours కంప్లీట్ చేసుకుంటే అట్లీస్ట్ ఫీల్ ఫ్రీగా ఉండొచ్చు. ఐ థింక్ అదే బెస్ట్ అనమాట. ఈ మధ్య నేను అదే చేస్తున్నాను. మీరు ఎవరైనా మీకు తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ తెలిస్తే. ఇఫ్ ఇన్ కేస్ మీకు చూశాను ఇందాక వెనకాల 2 అమ్మాయిలు కూర్చొని ఉన్నారు. ఏం చేశారంటే నన్ను చూస్తున్నారు, ఏందబ్బా వీడియో చేస్తున్నాడని. తెలుగు వాళ్ళ ఎవరైతే మనకేం లేదు, మన పని మనం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, బట్ మన పని మనం చేసుకుంటే బెటర్. లైబ్రరీలోకి వచ్చేసాను, చూద్దాం ఎంతమంది ఉన్నారు. యాక్చువల్లీ కాళ్ళకి పట్టి, వర్షం కదా బయట, ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకుంటే నేను హ్యాపీగా 3 hours కూర్చొని చదువుకోవచ్చు. ఇక్కడ చూడండి, సమోన్స్ లైక్ దీన్ని పూర్తిగా ఆపకుండా వెళ్ళాను మనం అనుకుంటాము, బట్ కొంచెమే ఆఫ్టర్ 2 hours 3 hours చాలా లీటర్ ఆఫ్ వాటర్ వేస్ట్ అవుతుంది. సో నౌ వీ హ్యావ్, నేను వెళ్ళి చేసుకుంటాను.
చూడండి నా వీడియో ప్లే అవుతా ఉంది. సో ఈరోజు మూవ్ మేకింగ్ చేయాలి. గైస్ వెల్కమ్ బ్యాక్. టైం వచ్చేసరికి 2:15. సో చూసుకోవచ్చు అందరూ వెళ్ళిపోయారు, బట్ ఎవరు లైట్ ఆఫ్ చేయలేదు. ఇక్కడ అంటే నా రెస్పాన్సిబుల్, బట్ ఆపోజిట్ కూడా ఎవరు ఆపలేదు. మనం ఆపిద్దాం. సో సైడ్ ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళలేదు. ఢిల్లీ నైట్స్. సో రోడ్డు చూసుకుంటే అలా ఉంది. ఇక్కడ రోడ్డు మీద చిమ్టూలు ఉన్నాయి. ఇవి మంచోళ్ళ పెద్దోళ్ళ అర్థం కావట్లేదు, బట్ ఏం చేయట్లేదు. సో నిన్న వర్కౌట్స్ జిమ్ నిన్న కాదు, సారీ ఈరోజు. అంతేలే, ఈరోజే అనాలి, ఎందుకంటే ఈ వీడియో రేపు పోస్ట్ చేస్తాను. బట్ దీని ముందు వీడియో అటాచ్ చేసి పెడతాను కదా ఎడిటింగ్లో. సో ఈరోజు వర్కౌట్స్ చేశాను కదా, అండ్ నిన్న కూడా ఈవెన్. సో యాడ్ చేసుకోండి. బ్యాక్ చేశాను అనమాట. బ్యాక్ అంటే మనం దాన్ని ఏమంటారు, అదేలే ఒక 25 kgs నుంచి ఓన్లీ 22 kgs రాడే ఉంటుంది. బట్ అటు సైడ్ ఇటు సైడ్ నేను 10 kgs తీసుకొని ఇలా కింద నుంచి పైకి జస్ట్ ఇక్కడ దాకా ఇలా లిఫ్ట్ చేశాను. భయం వేసింది. ఎప్పుడు ఈ కుక్క నన్ను భయపెడుతూనే ఉంటుంది. దీన్ని డైలీ వస్తానుగా, చూడు ఎలా వెళ్ళిపోతుందో దొంగ కుక్క. బ్యాడ్, యువర్ బ్యాడ్ డాగ్. ఇప్పుడైనా అలా ఉంది. ఇప్పుడు ఈ కార్ ఉంది కదా, ఎప్పుడు ఈ కార్ కింద ఉంటుంది, ఒక్కసారిగా అరిచి బయటకు వస్తుంది. నేను చాలా సార్లు చూసాను అదే కుక్క. అది దొంగ కుక్క. ఇన్ని రోజులు దాదాపు 2 years నుంచి చూస్తుంది, బట్ ఇంకా అది మానలేదు. ఐ మీన్ నేను మనోడే కదా అని అనుకోలేదు ఆ కుక్క. ఎందుకో నేనేం కొట్టలేదు కదా దాన్ని. దొంగ కుక్క. ఓకే, బ్యాక్ వర్కౌట్స్ చేశాను కదా, సో అప్పటి నుంచి బ్యాక్ లైట్గా పెయిన్ వస్తుంది. అండ్ జిమ్ నుంచి వచ్చి ఈరోజు ఫుల్గా తిన్నాను. యాక్చువల్లీ ఈరోజు 3 rotis తినేవాడిని, ఈరోజు 4 rotis, అడిషనల్గా కొంచెం రైస్ కూడా తిన్నాను. పొట్ట ఫుల్గా ఉంది. అండ్ లైవ్ కండక్ట్ చేశాను ఈరోజు. అవాయిడ్ చేసేసాను అనమాట. నా ఫ్రెండ్స్ నన్ను తిట్టారు, లైవ్ పెట్టి నువ్వు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, వీడియోస్ చూసుకుంటా అలాగే టైంపాస్ చేసేస్తున్నావు, అవి ఇది అని తిట్టారు నన్ను. సో అవును కదా, నిజమే అని నేను కూడా జస్ట్ లైవ్ కండక్ట్ చేస్తున్నాను, బట్ కామెంట్స్ అవాయిడ్ చేసేస్తున్నాను. అందులో యాక్చువల్లీ స్పామ్ కాల్సే ఎక్కువగా ఉన్నాయి, అదే నా కన్సర్న్. అండ్ అందరూ టైం పాస్. ఇది చింటూగాడు మంచోడే. కమ్ హియర్. నువ్వు రావా, నేనే వేస్తాను. ఇది మంచి కుక్క, కానీ అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే ఇందులో చికెన్ పీసెస్ అవి ఇవి మేము పెడతాం కదా, వాటిని అంతా ఇక్కడ పాడు చేసేస్తాడు. అదొక్కటే. సో ఈరోజు వచ్చేసాను. సో ఐ థింక్ ఈ వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.